హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ కుక్స్. ఈరోజు మనం హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట హోటల్స్లో దోశ, ఇడ్లీ, బోండాలోకి ఇచ్చే అల్లం చట్నీ అంటే మనకి చాలా ఇష్టం కదా. ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అల్లం 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు నేను 20 దాకా తీసుకున్నానండి. ఇవి అసలు కారం ఉండవు, మీ కారానికి తగిన విధంగా మీరు చూసుకొని తీసుకోండి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, తగినంత ఉప్పు, తిరగమాత గింజలండి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ కూడా తీసుకోండి. బెల్లం 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, అల్లం పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. అందులోకి మనం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి మనం బెల్లం కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. ఇవి కొంచెం హాట్ వాటర్ తీసుకోవాలండి, అప్పుడే మనకి పేస్ట్ మెత్తగా బ్లెండ్ అవుతుంది. తర్వాత ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తిరగమాత గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఎండుమిరపకాయ వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. అందులోకి ఇంగువ కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం చట్నీ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ రెడీ. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.